విభుః సంపాదకీయానికి స్వాగతం. ఈ రోజు విభుః సంపాదకీయం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చడం గురించి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని జీరాంజీ చట్టంగా మార్చుతూ ప్రభుత్వం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టింది. ఇది కేవలం ఉపాధి హామీ పథకం కాదు, ఇది ఒక చట్టం. పేరు మార్చడంతో పాటు ఈ చట్టంలో అనేక మార్పులు ప్రతిపాదించారు. ముందుగా పేరు మార్పు గురించి మాట్లాడితే, పేరు మార్పు వలన సామాన్య ప్రజలకు జరిగే మంచి ఏమీ లేదు. పైగా చాలా రోజుల నుండి ప్రజలకు అలవాటు అయిన పేరు మార్చడం వలన ప్రజలకు ఇబ్బంది మరియు ప్రభుత్వానికి వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఈ చట్టం పేరులో మహాత్మాగాంధీ పేరుని తొలగించడం అనేది చాలా బాధాకరమైన పరిణామం. కనీసం కొత్తగా ప్రవేశపెట్టే చట్టానికి మహాత్మాగాంధీ పేరు పెట్టడం వలన జరిగే ఇబ్బందులు ఏమిటో కేంద్ర ప్రభుత్వం వెల్లడించాలి. కొత్తగా ప్రవేశపెట్టిన చట్టంలో పనిదినాలను 125కి పెంచడం మినహా మిగతావి అన్నీ కూడా ప్రస్తుత అమలవుతున్న చట్టాన్ని తుంగలోకి తొక్కే విధంగా ఉంది. మహాత్మాగాంధీ నరేగా చట్టం వలన ప్రతి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ పనులకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతుంది. కాని ఇప్పుడు ప్రవేశపెడుతున్న చట్ట సవరణల వలన కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు సమకూర్చవలసి ఉంటుంది. ఈ మ్యాచింగ్ గ్రాంట్ ని రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చకపోతే పనులు ముందుకు వెళ్లే అవకాశం ఉండదు మరియు అనేక మందికి పనులు లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం తన మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకపోవడం వలన అనేక పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి మరియు కొన్ని పనులు అసలు మొదలవని పరిస్థితి. ఇప్పుడు ఇదే పరిస్థితి కొత్తగా వచ్చే ఉపాధి హామీ చట్టానికి వర్తించే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు 15 ఆర్థిక సంఘం నిధుల నుండి గ్రామంలో ఆస్తి, కుళాయి పన్నులు మరియు నరేగా ద్వారా నిధులు సమకూరుతున్నాయి. గ్రామంలో వసూలు అయ్యే పన్నులు చాలా మొత్తం పంచాయతీలో జరిగే పారిశుద్ధ్యం, ఒప్పంద కార్మికులకు జీతాలు, చిన్న చిన్న పనులు మరియు పంచాయతీ ఖర్చులకు సరిపోతున్నాయి. 15వ ఆర్థిక సంఘం మరియు నరేగా ద్వారా వచ్చిన నిధులతో మాత్రమే గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఉపాధి హామీ చట్టాన్ని మార్చడం వలన గ్రామీణ ప్రాంతాలకు నిధులు కొరత ఏర్పడుతుంది. ఈ విషయంలో గ్రామ అభివృద్ధికి నిధులు సమకూర్చడంలో సర్పంచులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. నిధుల కోసం గ్రామీణ ప్రాంతాలు ఎదురుచేసే పరిస్థితి ఉంటుంది. దీనివలన గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ ఉపాధి హామీ చట్టానికి సవరణలు చేయడం ద్వారా భవిష్యత్లో కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీ నుండి పూర్తిగా దూరంగా జరిగే ప్రమాదం ఉంది. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అనేక సంవత్సరాలు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్రాల సాధక బాధకాలు ఆయనకు తెలుసు. కాని ఆయన శాఖే ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా సవరణలు తీసుకురావడం బాధాకరం. వంట గ్యాస్ రాయితీని ఏ విధంగా అయితే మంగళం పాడిన విధంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా తొలగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను పక్కన పెడితే శ్రీ మన్మోహన్ సింగ్ గారు తీసుకువచ్చిన 2 ముఖ్యమైన చట్టాలు, ఒకటి సమాచార హక్కు చట్టం, రెండవది మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఈ 2 చట్టాలు కూడా ప్రజలకు ఎంతో మేలు చేశాయి. ప్రతిపక్ష పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు ఆధారాలు లేని ఓట్ చోరీ గురించి పోరాటం చేయడం కంటే ప్రజలకు ఉపయోగపడే చట్టానికి తూట్లు పొడిచే విధానాలకు వ్యతిరేకంగా పోరాడితే బాగుంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ చట్ట సవరణల వలన రాష్ట్రానికి జరిగే నష్టాన్ని, రాష్ట్రం మీద పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిపి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని మనవి. ఇప్పటికైనా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చే ప్రతిపాదనలను పునరాలోచించుకోవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విభూ.